ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాం అండి. పరిశుద్ధ గ్రంథం నుంచి ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశము ఆత్మ సంబంధమైన గుడ్డితనము అనేటువంటి విషయాన్ని గురించి మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 18వ వాక్య భాగంలో ఉన్నటువంటి మాటను రోజున మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 18వ వాక్య భాగం మనం చదివినట్లయితే, చెవిటివారులారా వినుడి, గుడ్డివారులారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. ఇక్కడ భక్తుడు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాటను గమనించినట్లయితే, చెవిటివారులారా వినుడి, గుడ్డివారులారా మీరు గ్రహించినట్లు అంటున్నాడండి. అంటే చెవిటివారికి గుడ్డివారికి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట కాదండి. దేవుని యొక్క మాటను వినకుండగా, దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టకుండగా ఎవరైతే తిరుగుతున్నారో అటువంటి వారిని చెవిటివారని, గుడ్డివారని పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి మనము గమనించవలసినటువంటి మాట ఏంటంటే, శరీరపరంగా మనము ఒకవేళ గుడ్డితనంగా ఉన్నటువంటి వారిని గమనించినట్లయితే వారికి చూపు కనిపించదు కనుక వారు రోడ్డు మీద నడిచేటప్పుడు గుంటలో పడేటువంటి అవకాశం ఉంటుందండి. అట్టి రీతిగానే ఆత్మీయతలో మనము దేవుని వాక్యాన్ని సరిగా గుర్తించకుండగా, లేదంటే దేవునిని సరిగా తెలుసుకొనకుండగా, దేవుని వాక్య ప్రకారంగా కాకుండా మన ఇష్టానుసారంగా మనము జీవించినట్లయితే మనము కూడా ఆత్మీయతలో గుడ్డివారమే. మరి గుడ్డివారు గుంటలో పడతారనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మరి ఆత్మీయ గుడ్డితనంగా ఉన్నటువంటి వారు ఏ గుంటలో పడతారు? నరకం అనేటువంటి గుంటలో పడతారని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ నరకం అనేటువంటి ఆ యొక్క గుంటలు, లేదంటే ఆ యొక్క ఊబిలో మనము చిక్కుకొనకుండగా ఉండాలని అంటే మనము ఆత్మీయతలో మనము చూచేటువంటి వారముగా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడుచుకునేటువంటి వారముగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మరి ఆత్మీయతలో గుడ్డితనమైనటువంటి మాటను గురించి మనము నేర్చుకొనిచున్నాం. ఈ ఆత్మీయతలో గుడ్డితనముగా ఉన్నటువంటి వారు ఆదిమ, లేదంటే పాత నిబంధనను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నా ప్రజలు అని దేవుడు ఏ ప్రజల గురించి చెప్పి ఉన్నాడో ఆ ఇశ్రాయేలు ప్రజలే ఆత్మీయతలో గుడ్డితనంగా ఉన్నట్లుగా మనము కొన్ని వాక్య భాగాలు మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వాక్య భాగం గమనిద్దామండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వాక్య భాగం మనం గమనించినట్లయితే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపకున్నాడు. గుడ్డివారెవడు కూడా అవతల వాని యొక్క ముఖమును చూచేటువంటి అవకాశం లేదండి. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు పరిస్థితి మనం గమనించినట్లయితే, వారు పాపాంధకారములు, అంటే పాపము చేస్తున్నటువంటి చీకటిలో, అంటే అంధత్వంలో వారు ఉండిపోవడం వల్ల దేవుడు వీరికి కనిపించట్లేదనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం నేర్చుకొనిచున్నాం. వీరిని ఇలాగను గుడ్డివారని ఎందుకని తెలియజేస్తాడంటే వీరి యొక్క నడవడికను బట్టండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 8 నుంచి 10 వచనం వరకు మనం గమనించినట్లయితే చూడండి, అక్కడ భక్తుల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాటను మనం గమనించవచ్చు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 8 నుంచి 10 వరకు మనం గమనిద్దాం. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బదిరులైన వారిని తీసుకొని రండి. వీరి కళ్ళు లేవా అని మనం గమనించినట్లయితే కళ్ళు ఉన్నాయి, చెవులు లేవా అని గమనించినట్లయితే చెవులు ఉన్నాయి. కానీ కన్నులుండి కూడా వీరు ఎలా ఉన్నారంటే అందులుగా ఉన్నారు, చెవులుండి వీరు ఎలా ఉన్నారంటే చెవిటివారుగా ఉన్నారనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడండి. వారిని నా యొద్దకు తీసుకురండి అని చెప్తున్నాడు. ఎందుకంటే వీరు పాపాంధకారం, అంటే పాపమైనటువంటి అంధకారంలో, అంధత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఉండి ఉన్నారు గనుక. కాబట్టి గమనించండి, దేవుని ప్రజలను చెప్పినటువంటి ఇశ్రాయేలు ప్రజలే ఆనాడు ఆత్మీయతలో గుడ్డివారిగా ఉన్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకోగలుగుతున్నాం. రెండవ తెగను మనం గమనించినట్లయితే, అనగా ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిలో పరిసెల యొక్క తెగను మనం గమనించినట్లయితే, అక్కడ చూడండి పరిసెల యొక్క తెగ ఎలాగునున్నదో, వారు కూడా ఆత్మీయతలో
గుడ్డివారుగా ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకోగలుగుతున్నాం. యేసుప్రభు వారు భౌతికంగా ఈ భూమి మీద ఆయన జీవించినప్పుడు ఈ యొక్క పరిశీలనకు వచ్చినటువంటి మాటలు ఆయన మనకు తెలియజేస్తున్నారండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 12 నుంచి 14 వరకు గమనిద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 12 వాక్య భాగం నుంచి మనం గమనించినట్లయితే, అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా, ఆయన పరలోకమందున నా తండ్రి నాటను ప్రతి మొక్కయు పెళ్లగింపబడును, వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపునిడల వారిద్దరూ గుంటలో పడుదురు గదా నేను. కాబట్టి ఇక్కడ పరిశీలన గురించి మనం గమనించినట్లయితే, ఇందాక మనం గమనించామండి, గ్రుడ్డివాడు త్రోవ తెలియకంటే వానికి కనిపించక ఎక్కడ పడతాడంటే గుంట్లో పడతాడని చెప్పబడుతుంది. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశీలన పరిస్థితి కూడా అలాగే ఉంది. వారు గ్రుడ్డివారుగా కాకుండా మేము చూస్తున్నాం అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు, కానీ వారిని ప్రభు ఏమంటున్నాడంటే, వారి జోలికి పోకుడి, వారి గ్రుడ్డివారు అంటున్నాడు. వీరు గుడ్డివారుగా ఉండి మరికొంతమందికి ఏం చేస్తున్నారంటే దారిని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారండి. వీరికే దారి కనిపించదు, ఇంకెవరికి దారి చూపిస్తారండి వీళ్ళు? అందుకే ఈ గుడ్డివారు ఉన్నటువంటి వీరు ఇతరులకు దారి చూపించేటువంటి వారు ఉన్నారు కాబట్టి వీరు వేరొకరికి దారి చూపిస్తే ఇద్దరు కలిసి గుంటలో పడతారనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ఎలాగున వారు పరిసయ్యులు గుడ్డివారుగా ఉన్నారు, లేదంటే ఆత్మీయతలో వీరు గుడ్డితనము కలిగి ఉన్నారని ప్రభువు తెలియజేస్తున్నాడంటే చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 24 నుంచి కొన్ని మాటలు మనం గమనిద్దామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 24వ వాక్య భాగం గమనించినట్లయితే, అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడేగడ్డి ఒంటిని మింగువారు మీరే. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేదురు గాని లోపల దోపుతోనూ అజజేంద్రియంతముతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. ఇక్కడ పరిశీలక పరిస్థితి మనం గమనించినట్లయితే వీరు గిన్నె పల్లెము అలాగే వారి చేతులు కాళ్ళు శుభ్రం చేసుకొనిచున్నారు, కానీ లోపల ఉన్నటువంటి దానిని అనగా దేవుడు కోరుకునేటువంటి హృదయమును మాత్రం వారు శుద్ధి చేయట్లేదండి. అందుకే వీరిని ఏమన్నాడంటే వేషధారులైనటువంటి వారు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ప్రభు వారే మనకి హృదయం అనేటువంటి దాంట్లో ఏముంది అని గమనించినట్లయితే చూడండి, మార్కు సువార్తలైన హృదయం అనేటువంటి దాంట్లో ఏముందో ప్రభు తెలియజేస్తున్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వరకు మనం గమనించినట్లయితే, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. కాబట్టి పరిశీలక లోపల పరిస్థితి అంటే హృదయ పరిస్థితి ఏంటో ప్రభువుకి తెలుసు గనుక వీరిని ఏమంటున్నాడంటే గుడ్డి పరిసయ్యుడా అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆయన మనకు తెలియజేస్తున్నాడండి. కనుక వీరిని అంటే పైకి కనిపించేటువంటిది ఒకటైతే లోపల వీరు ఏం చేస్తున్నారంటే పైకి మాత్రమే వీరు శుద్ధి చేసుకొనిచున్నారు, కానీ దేవుడు చూచేటువంటి అంతరంగ స్వభావమును వీరు శుద్ధి చేసుకొనకపోవడం వల్ల ప్రభు ఏమన్నాడంటే వీరిని ఆత్మీయతలు గుడ్డివారు అని పిలుచుచున్నాడు. కాబట్టి రెండు తెగల గురించి మనం ఆలోచన చేస్తాం. పరిశీలన ఇశ్రాయేలు ప్రజల గురించి మనం ఆలోచన చేసాం, అలాగే పరిశీలక తెగన గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి మూడవ తెగన గురించి మనము లేదంటే మూడవ జనాంగమును గురించి మనము ఆలోచన చేసినట్లయితే యూదులండి. ఈ యూదా గోత్రములో నుంచే మన ప్రభువును మన రక్షకుడైనటువంటి క్రీస్తు వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. అటువంటి గొప్పతనము కలిగినటువంటి యూదులు ఆత్మీయతలో ఎలాగును గురుడు వారు ఉన్నారో మనము పరిశుద్ధ గ్రంథము ద్వారా నేర్చుకోగలుగుతున్నాం. చూడండి, రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము
19వ వాక్య భాగం గమనిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్య భాగం నుంచి మనము కొన్ని వాక్య భాగాలు మనం గమనించినట్లయితే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ యూదులను కూర్చున్నటువంటి మాటలు ఆయన మనకు తెలియజేస్తున్నాడు. 17 వచన భాగంలో యూదులకి ఈ మాటను చెబుతున్నట్లుగా మనం గమనించవచ్చు. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవునియందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గ్రుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? ఇవన్నీ కూడా యూదులు కూర్చున్నటువంటి మాటలు పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు మనకు తెలియజేస్తున్నారండి. ఈ యూదుల పరిస్థితి ఎలా ఉందని ఆలోచన చేస్తే, వీరు జ్ఞాన సత్య స్వరూపమైనటువంటి ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వారిగా పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం నేర్చుకునిచున్నాం. వీరు ఎలాగున్నారని ఆలోచన చేస్తే ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయించేటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి ఉపదేశించేటువంటి వారుగా ఉన్నారు. ఇతరుల కంటే బోధించేటువంటి వారుగా, సత్యమును గ్రహించినట్లుగా వారు బోధించేటువంటి స్థాయిలో ఉన్నారు. కానీ వారిని గురించి పౌలు గారి కిందకు వచ్చేటప్పటికి ఏం చెప్తుండో చూడండి. 20వ వచన భాగం, చీకటిలో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనున్నానని నీ అంతటి నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? వీరు అనుకొనుచున్నారండి, ఇతరులకు మేము బోధించేటువంటి స్థాయిలో ఉన్నాము అనుకొనుచున్నారు. కానీ 21వ వచన భాగం చూడండి, ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనువా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను ఆశ్రయించుకుని నీవు గుళ్ళను దోచెదవా? ఈదుల యొక్క పరిస్థితి చూడండి. ఆత్మీయ స్థితిలో ఇతరులకు బోధించేటువంటి స్థాయిలో వీరున్నారు. కానీ వీరు ఈ ఆత్మీయ స్థితిని అంగీకరించేటువంటి విధముగా, అంటే వీరు అనుసరించేటువంటి విధముగా లేరని పరిశుద్ధ గ్రంథం ద్వారా పౌలు గారు మనకు తెలియజేస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి యూదుల యొక్క పరిస్థితి ఎలా ఉందని ఇంకా మనం గమనించినట్లయితే, ఇదే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్య భాగంలో యూదులు ఎటువంటి గుడ్డితనమును కలిగి ఉన్నారో మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకొనిచున్నాం. కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్య భాగం గమనిద్దామండి. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచియున్నది. మొదటగా మనం జ్ఞాపకం చేసుకున్న ఆత్మీయ స్థితిలో గ్రుడ్డివారు అని. ఆ గ్రుడ్డివారు ఎలాగుంటారో మనం కొంతమందిని గురించి తెలుసుకొనిచున్నాం. ఇశ్రాయేల్ ప్రజల గురించి చూసాము, అలాగే పరిశీలక తెగను గురించి మనం ఆలోచన చేసాం. ఇప్పుడు యూదుల గురించి కొన్ని మాటలు తెలియజేస్తున్నారండి. ఈ యూదులు ఎలాగున్నారని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథాన్ని సరిగా పరిశీలన చేసేటువంటి వారుగా లేరండి. పాత నిబంధన చదువుతున్నప్పుడు ఆ పాత నిబంధన కొట్టివేయబడిందనేటువంటి ఆలోచన వీరికి కనపడట్లేదు. దాన్ని చదువునప్పుడల్లా వీరి యొక్క మనసుకి ఏమైందంటే ముసుగు, అదే ఆత్మీయపరమైనటువంటి గ్రుడ్డితనం అనవటండి. ఆ ముసుగు నిలిచి ఉన్నది కనుక ముసుగును బట్టి వీరు ఏమనుకున్నారు చంద్రంటే, కొత్త నిబంధన ప్రకారముగా పాత నిబంధన కొట్టివేయబడింది, క్రీస్తునందు కొట్టివేయబడి ఉన్నది అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నప్పటికీ కూడా వీరు గుర్తించలేకపోతున్నారు అనమాట అండి. అంటే వారి యొక్క ఆత్మీయత ఎంత గుడ్డితనముగా ఉన్నదో గమనించండి. గుడ్డివారు ఎలాగైతే వారు ఎదుటికున్నటువంటి దానిని ఎలాగైతే చూడలేకపోతున్నారో, అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కూడా వీరి యొక్క ఆత్మీయ స్థితిని ముసుగు వేసుకుని ఉన్నారు కనుక ధర్మశాస్త్రం అనేటువంటిది అనగా పాత నిబంధన కొట్టివేయబడింది అనేటువంటి విషయాన్ని వీరు గుర్తించలేకపోతున్నట్లుగా పౌలు గారు మనకి ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రికలో మరొక మాటను పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్య భాగం గమనిద్దామండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్య భాగం మనం గమనించినట్లయితే,
మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేర్వాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించినప్పుడే ఈ పాత నిబంధన అనేటువంటిది ఆయన మేకులతో కొట్టివేసినట్లుగా, దానిని రద్దు చేసినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథం ద్వారా పౌలు గారి ద్వారా నేర్చుకొనిచున్నాం. కానీ ఈ పాత నిబంధన చదువుతున్నప్పుడెల్లా ఈ యూదులైనటువంటి వారికి ఎలా ఉందంటే, వారి యొక్క ఆత్మీయ స్థితికి ముసుగు వేసుకొనడం ద్వారా ఆత్మీయతనములో గ్రుడ్డితనమును కలిగి ఉన్నారండి వీళ్ళు. అందుకని యూదుల గురించి అపోస్తున్నటువంటి పౌలు గారు ఇట్టి రీతిగా తెలియజేస్తున్నాడు. ఈ గుడ్డితనం వీరికి ఎలా వస్తుంది? ఇశ్రాయేలు ప్రజలకైనా, లేదంటే పరిశీల తెగకైనా, లేదంటే యూదులైనటువంటి వారికైనా ఈ మనోనేత్రములు అంటే ఆత్మీయతలు ఎందుకు వీరు గుడ్డితనంగా ఉన్నారు అని మనం గమనించినట్లయితే, ఈ లోకాధికారైనటువంటి సాతాను వీరి యొక్క మనోనేత్రములకు గుడ్డితనం కలిగజేస్తున్నట్లుగా మన పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకొనగలము. కొరింథీయులకు రాస్తున్నటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్య భాగం ఒకసారి మనం గమనిద్దామండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. క్రీస్తు యొక్క మహిమ కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండగా, అంటే ఇశ్రాయేలుకి కానీ, పరిసయ్యులకు కానీ, యూదులకు కానీ క్రీస్తు యొక్క ప్రకాశం అంటే ఆయన యొక్క సువార్త అనేటువంటి ప్రకాశం యొక్క వెలుగు వీరికి కనిపించకుండగా వీరి యొక్క మనోనేత్రములు గుడ్డితనము కలిగినట్లుగా, అంటే మూసివేయబడినట్లుగా మన పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకునిచున్నాం. వీరు ఎలా ఉన్నారని గమనించినట్లయితే అవిశ్వాసులుగా ఉన్నారండి. యేసుక్రీస్తు ప్రభు మెస్సీగా వచ్చి ఉన్నాడని, ఆయన క్రీస్తుగా వచ్చి ఉన్నాడని వీరు అంగీకరించలేకపోయారు. గనుకని వీరు దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం గమనించినట్లయితే గుడ్డితనంగా ఉన్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకొనిచున్నాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల గురించి మనం గమనించాం. వారి పాపం అనేటువంటి అంధకారంలో ఉండి దేవునిని వారు చూడలేనటువంటి స్థితులు, అంటే అంధత్వంలో వారు ఉండిపోయారండి. పరిసయ్యుల గురించి మనం గమనించినట్లయితే ఈ పరిసయ్యులు కూడా దేవుని యొక్క, అంటే వారు ఇతరులకు దారి చూపిస్తాననేటువంటి విషయాన్ని వారు గమనిస్తూ వీరే గుడ్డితనం కంటే దేవుని యొక్క వాక్యములో ఆత్మీయ స్థితిలో గుడ్డివారుగా ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోయి ఇతరులకు చెప్పేటువంటి వారుగా గుడ్డితనంగా మనము, అంటే ఆ పైన ఉన్నటువంటి రూపమును మాత్రమే వీరు చూస్తున్నారు, కానీ లోపల ఉన్నటువంటి అంతరంగ స్వభావమును వీరు క్లీన్ చేసుకోకపోవడం వల్ల, అంటే ఆ యొక్క హృదయమును వారు శుద్ధి చేసుకొనకుండగా హృదయమును మూసివేసుకున్నట్టు ద్వారా వీరు అంధత్వంలో ఉన్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకునిచున్నాం. మూడోది మనం గమనించినట్లయితే యూదులను గురించి మనం గమనించినట్లయితే యూదులు ఇతరులకు ప్రకటించేటువంటి వారుగా ఉన్నారు, కానీ వీరేం చేస్తారంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడుచుకొనకుండగా పాత నిబంధన క్రీస్తునందు కొట్టివేయబడిందని దేవుని యొక్క వాక్యాలు తెలియజేస్తున్నప్పటికీ కూడా ఆ ముసుగులోనే, అంటే ఆ గుడ్డితనములోనే ఉండిపోతూ అంధత్వంలో ఉండిపోయినట్లుగా మన పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకొనిచున్నాం. కాబట్టి ఇప్పుడు మన పరిస్థితిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, యెషయా భక్తుల ద్వారా దేవుడే తెలియజేస్తున్నాడు. ఆనాడు సేవకులకు ఉన్నటువంటి వారైనా, లేదంటే విశ్వాసులకు ఉన్నటువంటి భక్తిపరులైనప్పటికీ కూడా గుడ్డివారుగా ఉన్నారనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు ఆయన తెలియజేస్తున్నాడు. మరి వాటిని మనం గమనించినప్పుడు సేవకులకు ఉన్నటువంటి మనమైనా, లేదంటే భక్తిపరులుగా జీవించేటువంటి విశ్వాసులైనప్పుడు కూడా ఆత్మీయతలో గుడ్డివారుగా ఉన్నారా, లేదంటే దేవుని యొక్క వాక్యమును చూచి నిదానించి దాని ప్రకారం నడుచుకునేటువంటి వారుగా ఉన్నారో ఈ వాక్య ప్రకారంగా మనలను మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందండి. మొదటగా ముందు సేవకులను, భక్తిపరులను ఆయన గుడ్డివారుగా నచ్చున్నటువంటి మాటలు ఒకసారి మనం గమనిద్దామండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 19వ వాక్య భాగం గమనిద్దాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 19వ వాక్య భాగం మనం గమనించినట్లయితే, నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు.
ఇందా మనం గమనించామండి. యూదులు చదువుతున్నప్పుడు, పాత నిబంధన చదువుతున్నప్పుడు దాన్ని క్రీస్తునందు కొట్టివేయబడి ఉన్నదని వారికి కనిపించట్లేదు. ఎందుకంటే వారు అంధత్వంలో ఉన్నారు, ఆత్మీయ స్థితిలో అంధత్వంలో ఉన్నారు. నేటి కాలంలో మనం గమనించినట్లయితే సేవకుల పరిస్థితి కూడా ఇలాగ ఉందండి. చాలామంది ఇంకా పాత నిబంధన ప్రకారము దేవుణ్ణి ఆరాధన చేస్తూ, పాత నిబంధన ప్రకారముగా ఇంకా అనేకమైనటువంటి బోధలు చేస్తూ ఉన్నటువంటి వారు కనబడుతున్నారండి. కాబట్టి వీరి యొక్క పరిస్థితి ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి ఆత్మీయ స్థితిలో వీరు గుడ్డివారు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తున్నట్లుగా గమనించగలము. నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు. కొంతమంది ఏం చేస్తారంటే సాక్ష్యాన్ని పట్టుకుని వస్తున్నారండి. దేవుని దూతగా నేను పంపబడుతున్నాను అని చెప్తున్నారు. కల్పించినటువంటి కథలు పట్టుకొని వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి వారిగా ఉన్నారండి. కాబట్టి జన సమూహమును కూడా వీరు మోసపుచ్చేటువంటి వారు ఉన్నారని పరిశుద్ధ గ్రంథం ద్వారా పౌలు గారు కూడా మనకి తెలియజేస్తుంటాడు. కల్పనా కథల వైపు తిరుగు కాలము వస్తుందని చెప్తున్నాడు. ఇటువంటి బోధకులను కూడా వారు పోగు చేసుకుంటారని, సత్యవాక్యమునకు చెవినీయక దురద చెవులు గలవారై స్వకీయమైన దురాశలకు అనుకూలించేటువంటి బోధకులను వారు పోగు చేసుకుంటారని పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు చెబుతున్నటువంటి మాటలు కూడా మనం గమనించవచ్చండి. ఇటువంటి సేవకుల్ని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, నా సేవకుడు తప్ప ఎవరు గుడ్డివారు అని అడుగుతున్నాడండి. అంటే పరిశుద్ధ గ్రంథాన్ని సరిగా పరిశీలన చేయకుండా, సరిగా చదవకుండా, సరిగా విభజించకుండా ఉంటే ఎంత గొప్ప ప్రసంగం చేసినప్పుడు కూడా, ఎంత గొప్ప దేవుని యొక్క సేవ చేస్తున్నాను అని చెబుతున్నప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం వీరిని ఏమంటుందంటే, సేవకుడిగా ఉన్నటువంటి నీవు ఆత్మీయతలో గుడ్డివాడు అని చెప్తుందండి. కాబట్టి ఇంకా మనం గమనించినట్లయితే యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు, నీవు ఆ పై వచనం మనం గమనించినట్లయితే నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు. అబద్ధ బోధలు చెప్పేటువంటి వారిని గురించి మనము పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకున్నాం. వారి గుడ్డివారిని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే నా భక్తుడు తప్ప ఎవరు గుడ్డివారు అని చెప్తున్నాడండి. నేటి కాలం మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం చెబుతున్నటువంటి విషయాల్ని గమనించట్లేదండి భక్తిపరులు. వేటిని గమనిస్తున్నారు, వేటిని మనసును పెడుతున్నారని మనం గమనించినట్లయితే మా అయ్యగారు ఎలా చెప్పారు, లేదంటే మా అమ్మగారు ఎలా చెప్పారు అని చెప్పేటువంటి మాటలే వినబడుతున్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క వాక్యాన్ని ఇట్టి రీతిగా బోధిస్తుంది. దేవుని యొక్క గ్రంథములో ఇట్టి మాటలు మనకు కనబడుతున్నాయి, ఇవే నిజమైనటువంటివి అని గమనించేటువంటి వారు లోకంలో చాలామంది కొరువైపోతున్నారండి. కాబట్టి అటువంటి భక్తి పనులు అంటే అయ్యగారు చెప్పినటువంటి దాన్ని, అమ్మగారు చెప్పినటువంటి దానిని ఒకవేళ విని వాటి ప్రకారం వీరు నడుచుకునేటువంటి వారిగా ఉంటే వాక్యమును ప్రక్కన పెట్టి వీరిని ఏమంటున్నాడండి పరిశుద్ధ గ్రంథము, నా భక్తుడు గుడ్డివాడు అంటున్నాడండి. అంటే ఆత్మీయ స్థితిలో వీరు ఎలా ఉన్నారంటే గుడ్డివారిగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఆ వాక్యాన్ని బోధించేటువంటి వారిని గుడ్డివారు అంటున్నాడు, సేవకులను గుడ్డివారు అంటున్నాడు. అలాగే దేవుని యొక్క వాక్యమును ఇలాగ ఉన్నదో లేదని పరిశీలన చేయకుండా ఎవరో అయ్యగారు చెప్పారని, అమ్మగారు చెప్పారని వారు చెప్పిన మాటలు వింటే ఈ భక్తులను కూడా ఏమన్నాడంటే దేవుడు గుడ్డివారు అంటున్నాడండి. ఇప్పుడు మనం ఎవరు వాక్యం చెప్పినప్పుడు కూడా అది బైబిల్ గ్రంథములోంచి అనగా పరిశుద్ధ గ్రంథములోంచి చెప్పినటువంటి మాటలా, లేదంటే వారి సొంత మాటలా అని గమనించవలసినటువంటి అవసరత మనకు ఉందండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు, శీల గారు చెప్పినటువంటి మాటలు అలాగ ఉన్నాయో లేదని ఆనాడు బెరాలో ఉన్నటువంటి సంఘస్థులు పరిశీలన చేశారండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కానీ, లేదంటే శీల గారు కానీ సామాన్య వ్యక్తులు కాదండి. వారు ధర్మశాస్త్రం అంతటిని కూడా పఠించినటువంటి వ్యక్తులు. అటువంటి వారు వాక్యమును చెబితేనే చూడండి అక్కడ బెరలో ఉన్నటువంటి సంఘస్థులు ఏం చేస్తున్నారో చూద్దాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 10-11 వాక్య భాగాలు గమనిద్దామండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 10-11 వాక్య భాగాలు మనం గమనించినట్లయితే, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరేకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులైండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి.
పౌలు గారు శీల గారు చెప్పినటువంటి మాటలు వీరు వినలేదండి. వారు చెప్పినటువంటి మాటలు ఎలా ఉన్నాయో లేదో అని ప్రతి దినము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధిస్తూ వచ్చారండి వాళ్ళు. అంటే వీరు చెప్పినటువంటి మాటలు వీరు సొంత మాటలు చెప్తున్నారా, లేదంటే దేవుని యొక్క మాటలు చెబుతున్నారని వారు గమనించగలిగారు, అర్థం చేసుకోగలిగారండి. మరి నేటి కాలం మనం ఇట్టి రీతిగా ఉండకపోతే ఎవరో చెప్పారని మనం అలాగను చేయడం ఇలాగను చేయడం మనం చేస్తే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోకుండా పరిశుద్ధ గ్రంథాన్ని ఒకవేళ పక్కన పెట్టి వారు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం ప్రవర్తిస్తే దేవుడు ఏమంటున్నాడంటే గుడ్డి భక్తుడు అంటున్నాడు అనమాట అండి. అప్పుడు గమనించండి, మన గుడ్డి భక్తి వరులుగా ఉండడం కాదండి, ఆత్మీయ స్థితిలో మనము చూచేటువంటి వారముగా దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకునేటువంటి వారముగా ఉండాలని అంటే ఆనాడు బెరలు ఉన్నటువంటి సంఘస్థులు ఎలాగైతే దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసి ఉన్నారో, పౌలు గారు శీల గారు చెప్పినటువంటి మాటలు అలాగ ఉన్నాయో లేదని వారు ఎలాగైతే పరిశీలన చేస్తున్నారో అట్టి పరిశీలనలో కనుక మనం ఉంటే మనం ఆత్మీయతలో గుడ్డివారము కాదండి. కాబట్టి గమనించండి, దేవుని యొక్క వాక్యము ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆత్మీయ స్థితులు గుడ్డివారుగా ఉన్నారని, పరిసయ్యులు ఆత్మీయ స్థితిలో గుడ్డివారుగా ఉన్నారని, యూదులు ఆత్మీయ స్థితిలో గుడ్డివారుగా ఉన్నారని మనం నేర్చుకున్నాం. అలాగే దేవుని యొక్క సేవ చేయుచున్నటువంటి సేవకులనగా దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా బోధించేటువంటి అబద్ధ బోధకులను దేవుడు ఏమన్నాడంటే గ్రుడ్డి సేవకుడు, గ్రుడ్డి బోధకుడు అని చెప్తున్నాడండి. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుంచి కాకుండా ఎవరో చెప్పినటువంటి మాటలు విని వాటి ప్రకారం నడుచుకునేటువంటి భక్తి పరులను గుడ్డి భక్తుడైన దేవుని యొక్క వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మనం అలాగను కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుని ప్రతి మాటను కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి వాక్య ప్రకారంగా మనం నడుచుకునేటువంటి వారముగా ఉండాలి. అలాగే వాక్య ప్రకారంగా మన యొక్క క్రియలు ఉండాలని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం నేర్చుకుని వచ్చిన్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 15-16 వాక్య భాగాలు మనం గమనించినట్లయితే, మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుని యొక్క వాక్యము ద్వారా క్రీస్తు మనతో మాట్లాడుతున్నారండి. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, మంచం కింద పెట్టరని చెప్తున్నాడండి. అందరికంటే ఇంటిలోనికి వచ్చేటువంటి వారందరూ కూడా వెలుగు చూపించడానికి దీపస్తంభం మీదనే పెడతారంటే దీపం యొక్క స్వభావం ఏంటంటే దారి చూపించడం. నేటి కాలంలో క్రైస్తవుడు యొక్క స్వభావం లేదని క్రైస్తవుడికి ఉండేటువంటి ముఖ్య లక్ష్యం ఏంటంటే మీరందరూ కూడా వెలుగు సంబంధులు చెప్తున్నాడని ప్రభు. ఆ పై వచ్చిన భాగంలో 14వ వచ్చిన భాగంలో మనం గమనించినట్లయితే చూడండి, అక్కడ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. క్రైస్తవుడైనటువంటి ప్రతి ఒక్కరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారండి. మరి వెలుగై ఉన్నటువంటి క్రైస్తవుడు చీకటిగా అనగా గుడ్డివాడిగా ఉంటే మరి ఇంకెలా దారి చూపించగలరండి? కాబట్టి మనం చేసేటువంటి మంచి క్రియలను బట్టి మన లోకానికి ఎలా ఉండాలంటే వెలుగుగా ఉండాలి, లోకమునకు దారి చూపించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అలాగన ఉండాలని అంటే మనం ప్రకాశించేటువంటి వారుగా ఉండాలండి. మనం ప్రకాశించేటువంటి వారముగా ఉండాలని అంటే క్రీస్తు యొక్క వాక్యము మన హృదయములో సమృద్ధిగా ఉండాలి. అప్పుడే క్రీస్తు మన మీద ప్రకాశిస్తాడు. ఈ ప్రకాశము దేవుని యొక్క వాక్యము గనుక ఈ ప్రకాశం ద్వారా మనము లోకమునకు వెలుగుని చూపించేటువంటి విధంగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తున్నట్లుగా ఆలోచన చేయగలము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్య భాగం మనం గమనించినట్లయితే, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు మనము ఆత్మీయతలో గుడ్డితనముగా ఉంటే, అంటే నిద్రించడం అంటే ఆ కండ్లు మూసుకున్నాం అనమాట అండి. కాబట్టి ఒకవేళ ఈ గుడ్డితనముగా ఉంటే ఇప్పుడైనా సరే మేల్కొని అంటే చూచేటువంటి వారముగా ఉండి ఎలా ఉండాలో చెప్తున్నాడు. చూడండి, ఆయన క్రీస్తు మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును అంటే చూడనటువంటి వారుగా కాకుండా చూచేటువంటి వారముగా మనం ఉంటే మన మీద క్రీస్తు
ప్రకాశిస్తానని చెప్తున్నాడండి. క్రీస్తు ఎప్పుడు ప్రకాశిస్తాడంటే మనలోనికి ఆయన వాక్యము ఉన్నప్పుడు. ఎందుకంటే ఆయనే నిజమైనటువంటి వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగు ఉన్నటువంటి వాక్యమును మన యొక్క హృదయములో ఎప్పుడైతే ఉంచుకుని దాని ప్రకారంగా మనం నడుచుకొనిచూ ఉన్నామో మనలో ఉన్నటువంటి ఆత్మీయ గుడ్డితనం పోయి ఆత్మీయతలో మనము వెలుగొందేటువంటి వారముగా, ఆత్మీయతలో మనము ఎల్లప్పుడూ కూడా చూచేటువంటి వారముగా, నిదానించేటువంటి వారముగా, దేవుణ్ణి కనపరిచేటువంటి వారుగా మనము ఆత్మీయతలో ఉండగలము. అట్టి ఆశీర్వాదాన్ని, అట్టి దీవెనను దేవుడు మనకందరూ కూడా కలిగజేయాలని తెలియజేస్తూ ఈ యొక్క మాటను ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యం మనలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి. మహాపరిశుద్ధుడును మహాగణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క గ్రంథంలోంచి కొన్ని మాటలు మీ యొక్క బిడ్డలకు తెలియజేయటకు మీ యొక్క కృపను అందించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ నేర్చుకున్నటువంటి మాటలు మేము విడిచిపెట్టకుండా ఆత్మీయతలతోనే మేము గుడ్డివారముగా కాకుండా ఆత్మీయతలతోనే మేము చూచేటువంటి వారముగా, ఇతరులకు చూపునిచ్చేటువంటి వారుగా, అంటే వెలుగును చూపించేటువంటి వారముగా ఉండాలని మీ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్న రీతిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇది జయకరమైనటువంటి జీవితాన్ని, వాక్యకరమైనటువంటి జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించమని, ఈ యొక్క వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా రక్షణ లేనటువంటి వారికి రక్షణ ఆనందమును, అలాగే రక్షణ కలిగి జీవించినటువంటి వారికి ఈ యొక్క ఆత్మీయ స్థితులతో నానాటికి అభివృద్ధిని కలగజేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.